ఎట్లుంది టేస్ట్? హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ టిఫిన్కి మంచి టేస్టీ అయిన దోశ చట్నీ ఎలా తీసుకోవాలో అనేది ఈరోజు మీకు చూపిస్తాను. 2 గ్లాసుల బియ్యం, ఇది నా ఫ్యామిలీకి సరిపోని క్వాంటిటీ తీసుకున్నా, కావాలంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు. 1 స్పూన్ మెంతులు, 1/2 గ్లాసు శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 గ్లాసు రాగులు, 1/2 గ్లాసు మినపప్పు, మునపప్పు కానీ మినపగుండ్లు కానీ ఏదైనా తీసుకోవచ్చు. 1/2 గ్లాసు సద్దలు. ఇవన్నీ ఒక చాటలో పోసుకొని దుమ్ము లేకుండా నీట్గా చెరుక్కోవాలి. నీటిని ఒక గిన్నెలో పోసుకొని 1-2 సార్లు పిసికి మంచిగా నీట్గా కడుక్కోవాలి. తర్వాత ఈ బియ్యాన్ని దాదాపు ఒక 8 గంటల వరకు అయితే నానబెట్టుకోవాలి. 8 గంటలు నానిన తర్వాత ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు దీంట్లో కొంచెం ఒక 2 స్పూన్ల మందం అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకొని రుబ్బడం వల్ల దోశ కలర్ మారుతుంది. సో అన్నం వేసుకోవాలి. అందుకని రుబ్బి పెట్టుకున్న పిండిని అయితే ఒక నైట్ మొత్తం వదిలేయాలి. దీంట్లోకి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది. పల్లీ చట్నీకి పల్లీలు అయితే దోరగా వేయించుకోవాలి. పల్లీలతో పాటు కొంచెం కొబ్బరి, ఒక 1/2 కొబ్బరి ముక్కలు, అవైతే పచ్చిగా తీసుకోవాలి. అవి కొంచెం లైట్గా వేయించుకోవాలి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీయకుండా మిక్సీలో పోసుకోవాలి. కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అంటే రుచికి సరిపడా పచ్చిమిర్చి, కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ అయితే కొంచెం ఎక్కువే పోసుకోవాలి. దీనిని అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్, కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటాను నేనైతే తాలింపుకి. దానిలో తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు ఇవి వేసుకొని తాలింపు వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలో అయితే వేసుకోవాలి. నైట్ రుబ్బి పెట్టిన పిండి ఉంది కదా, అదైతే ఇట్లా పులిసిద్ది మొత్తం పైకి. దాన్ని మంచిగా ఒకసారి కలుపుకొని దాంట్లో సరిపోని ఉప్పు, అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇది పూర్తిగా కలుపుకొని కొంచెం వాటర్ ఏమైనా పట్టిద్దేమో చూసుకొని దోశ వేయడానికి వీలుగా ఉండేటట్లు పిండి కలిపి పెట్టుకోవాలి. గ్యాస్ ముట్టించి పెనం పెట్టి దాని మీద కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఆనియన్ హాఫ్ కట్ చేసి పెనం పైన అయితే ఇలా రాసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల అయితే దోశ పోయడానికైనా, దోశ అయినాక తీయడానికైనా సరే ఈజీగా వస్తుంది. పెనం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని అయితే దోశ పోసుకోవాలి. దోశ రౌండ్గా పోసిన తర్వాత 1 నిమిషం అయితే వదిలేసి దానిపైన లైట్గా 1 స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత దాని మీద అయితే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి దోశనైతే రెడీ అయిపోయింది. ఇంతే, చాలా ఈజీగా దోశ అయితే తయారు చేసుకోవచ్చు. అది ఎంతో టేస్టీ అయిన దోశ. ఈ దోశ పిల్లలకైతే చాలా హెల్దీ, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి పిల్లలు వద్దు అనకుండా తింటారు. సో సింపుల్ ఈ దోశ ఇలా తయారు చేసుకోవడం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్లో చెప్పండి. ఇలాంటి చాలా వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఓకే అండి, మరి బాయ్ అందరికీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే వేసుకోండి మర్చిపోకుండా.